సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగా. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 81వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఈ తరగతిలో కృష్ణ పరమాత్మ వివరించినటువంటి 2 లక్ష్యాలను మనం చూడబోతున్నాం. ఇంతకుముందు శ్లోకంతో 7వ ప్రశ్నకు జవాబు ముగిసింది. అంతకాలంలో ఈశ్వర స్మరణ గురించి వివరంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు అంటే 15వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు 2 రకాల లక్ష్యాల గురించి చెప్పబోతున్నాడు. అవి భగవంతుడు, ప్రపంచం. వాటిని ఆధ్యాత్మ లక్ష్యం, ప్రాపంచిక లక్ష్యం అనొచ్చు, లేదా శాశ్వత లక్ష్యం, అశాశ్వత లక్ష్యం అనైనా అనవచ్చు. తెలివైన వ్యక్తి భగవంతుణ్ణి లక్ష్యంగా ఎన్నుకుంటే అవివేకి భగవంతుణ్ణి తప్ప అన్ని రకాల విషయాలను కోరుకుంటాడు. భగవంతుణ్ణి ఎన్నుకోవడమే గొప్ప లక్ష్యమని ఎందుకంటున్నాడో దాన్ని కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. నిజానికి ప్రాపంచిక లక్ష్యంలో ఉండే లొసుగులు మనం అంతకు ముందే చూసాం. ప్రాపంచిక లక్ష్యాలు అంటే కర్మ మార్గం ఎన్నుకుంటే ధర్మ అర్థ కామాలు అనే 3 ఫలాలు వస్తాయి, నిజమే. కానీ వాటి వెన్నంటే 3 కర్మఫల దోషాలు కూడా వస్తాయి. అవి దుఃఖమిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. దుఃఖమిశ్రితత్వం అంటే ఏమని చూసాం? ప్రాపంచిక సుఖాలలో ఏది పొందినా కూడా దానితో పాటు కష్టం మేళమించి ఉంటుంది. సుఖదుఖాలు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. ఎంతో పోటీని ఎదుర్కొని ఒక విషయాన్ని సాధించాలి. నిజానికి ఏదైనా పోటీలో పాల్గొనాలన్నా కూడా చాలామందిని దాటుకుని ముందుకు రావాల్సి ఉంటుంది. అలా అంటే బెంగ, ఆందోళన, భయం, ఈర్ష్య లాంటి భావాలెన్నో కలుగుతాయి. ఒకవేళ అనుకున్న దాన్ని పొందినా దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. యోగక్షేమం అని అంటూ ఉంటారు. యోగం అంటే ఒక వస్తువుని పొందడం, క్షేమం అంటే పొందిన వస్తువుని నిలబెట్టుకోవడం. ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం. కష్టపడి దాన్ని నిలబెట్టుకున్నా కూడా దానికి ఒక కాలపరిమితి ఉంటుంది. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినా కూడా మనకి దుఃఖమే. అది అలా వెళ్ళిపోతూ కూడా దుఃఖాన్ని కలగజేస్తుంది. ఆ దుఃఖం దాని నుంచి మనం పొందినటువంటి ఆనందంతో ముడిపడి ఉంటుంది. నష్టపోయిన దాని వల్ల దుఃఖం అంటే ముందు రెండింటికి కూడా దీన్ని కలుపుకోవాలి. ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం, నాశే అపి దుఃఖం. అంటే ఒక ప్రియ వస్తువుని పొందడంలో దుఃఖము,
దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం, అది పోతే కూడా దుఃఖం అనుభవిస్తాం. అందువల్ల ప్రతి కర్మఫలం కూడా దుఃఖ మిశ్రితత్వం. రెండవది అతృప్తికరత్వం. ఎంత ఉన్నా కూడా తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఏదో కావాలి అని అనిపిస్తూనే ఉంటుంది. ఉన్నదానితో తృప్తి పడం, లేనిది కావాలి. మనకన్నా ఎక్కువ ఉన్నవారిని చూసి ఈర్ష్యపడతాం. పక్కవారితో పోల్చుకునే మనస్తత్వం మానవ జాతిది. ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో అప్పుడే ఆత్మ న్యూన్యతా భావన, ఈర్ష్య రాజుకుంటాయి. దీన్నే అతృప్తికరత్వం అని అంటారు. నవిత్తేన తర్పణీయో మనుష్య అని కఠోపనిషత్తులో వస్తుంది. ఎంత డబ్బు ఇచ్చినా ఏ మనిషి కూడా తృప్తి పడడు అని అంటాడు ఆ చిన్న పిల్లవాడైనటువంటి నచికేతుడు. అలా తృప్తి ఉండి ఉంటే ఇంత పెద్ద ఎత్తున లంచగొండితనాలు, మోసాలు, స్కాములు ఎందుకు జరుగుతాయండి? ఒకసారి ఆలోచించండి. ఎంత ఉన్నా కూడా తృప్తి తీరదు. కాబట్టే దయానంద స్వామి ఎవ్వరూ కూడా ధనవంతులు లేరు అని అంటారు. ధనవంతుడు అంతకు ముందు డబ్బు లేనటువంటి బీదవాడు, అయితే ఇప్పుడు డబ్బు ఉన్నటువంటి బీదవాడు, అంతే తేడా. ఎందుకంటే ఎంత డబ్బు వచ్చినా సరే లోపల ఆ బీదరికం అన్నది పోదు. అపూర్ణం ప్లస్ అపూర్ణం అపూర్ణమే అవుతుంది. పరిమితి ఉన్న వస్తువులు ఎన్ని ఉన్నా సరే అవి పరిమితమైనటువంటివే అవుతాయి, కానీ అపరిమితమైనటువంటిది అవదు కదా. అనంతానికి మనకు మధ్య ఉన్న దూరం అలాగే ఉంటుంది. 100 రూపాయలకి అనంతానికి మధ్య ఎంత దూరం ఉన్నాదో 1,00,000 రూపాయలకి అనంతానికి మధ్య కూడా అదే దూరం ఉంటుంది. అందువల్ల మనం అపూర్ణంగానే ఉండిపోతాం. ప్రాపంచిక వస్తువులను పొందడంలో అపూర్ణం నుంచి మనం అపూర్ణానికే ప్రయాణం చేస్తాం. కాబట్టి ప్రతి కర్మఫలం అతృప్తికరత్వంగానే ఉంటుంది. మూడవది బంధకత్వం. ప్రాపంచిక విషయాలను కోరి వాటిని పొందితే వాటి మీద బంధం ఏర్పడుతుంది. పేరు, హోదా కూడా బంధాలే. హోదా పోతే భరించలేం. ఇంట్లో ఎవరైనా పట్టించుకోకపోతే భరించలేం. ఈ బంధాలతో ఎంతగా పెనవేసుకుపోతామంటే అవి లేని జీవితాన్ని మనం ఊహించలేం. భగవంతుడు లక్ష్యంగా పెట్టుకోవాలి. భగవంతుడిని ఒకరినే లక్ష్యంగా పెట్టుకోవాలి. భగవంతుడొక్కడే పూర్ణత్వాన్ని సూచిస్తాడు. ఎందుకంటే భగవంతుణ్ణి నా లక్ష్యంగా ఎన్నుకుంటే చివరికి భగవంతుడు ఎక్కడో లేడు, నేనే ఆ భగవంతుణ్ణి అని తెలుసుకుంటాను. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాను. దీనివల్ల ఏమవుతుంది అంటే భగవంతుని మీద ఆధారపడడం మానేసి నా మీదే నేను ఆధారపడతాను. ఇక్కడ నేను అంటే పూర్ణత్వం, చైతన్యం. నేను శాంతి భద్రతలకు నిలయం. ఆ విధంగా ప్రపంచం మీద ఆధారపడే దశ నుంచి భగవంతుని మీద ఆధారపడే దశకు వచ్చి, భగవంతుని మీద ఆధారపడే దశ నుంచి నా మీదే ఆధారపడే దశకు రావాలి. 2 దశలు భగవంతుని మీద ఆధారపడ్డం నేర్చుకుంటే అవి సాధ్యమవుతాయి. అదే ఈ శ్లోకాలలో చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాంగతాః. మాముపేత్య, నన్ను పొందితే. ఎవరు పొందుతారు? మహాత్మనః. మహాత్ములు అంటే తెలివైన వారు. వారు పొందే ఫలం ఏమిటి అంటే పునర్జన్మ నా ఆప్నువంతి.
వారు అశాశ్వతమైనటువంటి ఫలాలను పొందరు. అందువల్ల జీవితంలోని ఎత్తుపల్లాలను అనుభవించరు. నీళ్ళల్లో తేలే దుంగ పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. తక్కిన లక్ష్యాలన్నీ కూడా అలా ఒకసారి విజయలక్ష్మిని వరించేలా చేస్తే ఇంకోసారి ఓటమిని చవి చూసేలాగా చేస్తాయి. ఇక్కడ పునర్జన్మ అంటే అశాశ్వతమైనవి. నా ఆప్నువంతి, పొందరు. అశాశ్వతమైనది ఎలా ఉంటుంది? దుఃఖాలయం, దుఃఖాలకు అది నిలయం. మనం శివాలయం, రామాలయం పేర్లు వాడుతూ ఉంటాం. ఇక్కడ సంసారానికి దుఃఖాలయం అన్న పదాన్ని వేశాడు కృష్ణ పరమాత్మ. శివాలయంలో శివుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే అక్కడ శివుడు శాశ్వతంగా ఉంటాడు. అలాగే ఇక్కడ దుఃఖాలయంలో, సంసారం అనే ఆలయంలో దుఃఖం శాశ్వతంగా కొలువు తీరి ఉంటుంది. అశాశ్వతం. అంతేకాదు వచ్చే ఫలితాలు శాశ్వతం కావు, అవి క్షణభంగూరాలు. అటువంటి అశాశ్వతమైనటువంటి సంసారాన్ని మహాత్ములు పొందరు. పరమాం సంసిద్ధిం గతాః, అత్యంత ఉన్నతమైనటువంటి పూర్ణత్వాన్ని పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పి, ఆ బ్రహ్మభువనాలోకా పునరావృత్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మరి అలాంటప్పుడు ఈ స్వర్గలోకాల మాట ఏమిటి? కృష్ణ పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. బ్రహ్మలోకం కూడా శాశ్వత ఫలాన్ని ఇవ్వదు అని. శాస్త్రం ప్రకారం భూలోకం పైన 6 పుణ్యలోకాలున్నాయి. అవి భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని అంటారు. ఒకదాని మించి ఇంకో లోకంలో ఆనందం, భద్రత ఎక్కువ అవుతూ వస్తాయి. అక్కడ ఉండే కాలం కూడా ఎక్కువ అవుతూ వస్తుంది. కానీ కృష్ణ పరమాత్మ బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే అది కూడా శాశ్వతమైన ఫలం కాదు. పుణ్యం ముగియగానే వెనక్కి తిరిగి రావాల్సిందే అంటున్నాడు. ఆ తిరిగి రావడం భూలోకానికే వస్తామో ఇంకా హీనమైనటువంటి లోకాలకే వెళతామో తెలియదు. ఆ బ్రహ్మభువనాలోకా పునరావర్తినోర్జున, బ్రహ్మలోకం వరకు బ్రహ్మదేవుడు కూడా శాశ్వతం కాదు. సృష్టికర్త బ్రహ్మ కూడా శాశ్వతం కాదు. నిజానికి బ్రహ్మ అనేది ఒక పదవి. ఇంద్రుడు, యమధర్మరాజు, బ్రహ్మ ఇవన్నీ కూడా పదవులు. వారు కూడా జ్ఞానాన్ని పొందాల్సిందే. మాముపేత్యతు కౌంతేయ, కానీ ఓ అర్జున, దేశకాల అతీతుడనైన నన్ను పూజిస్తే పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ ఉండదు, మళ్ళీ అశాశ్వత ఫలాన్ని పొందడు అని చెప్పి, సహస్రయుగ పర్యంతం అహర్యాద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రవిదో జనాః. ఈ శ్లోకంలో బ్రహ్మదేవుని జీవితకాలం గురించి చర్చిస్తున్నాడు. బ్రహ్మపదం మాత్రం వాడితే నిర్గుణ బ్రహ్మ. బ్రహ్మదేవుడు అంటే సగుణ బ్రహ్మ లేదా చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మదేవుని జీవితకాలం ఎంత అంటే 1 నెల, 1 రోజు, 1 సంవత్సరం, అలాగే 1 యుగం అన్నది కాలపరిమితి. మనకు 4 యుగాలున్నాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. శాస్త్రం ప్రకారం కలియుగం యొక్క కాలపరిమితి
ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం కలియుగం కంటే 2 రెట్లు అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం కలియుగం కంటే 3 రెట్లు అంటే 12,96,000 సంవత్సరాలు. కృతయుగం కలియుగం కంటే 4 రెట్లు అంటే 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే చతుర్యుగం అని అంటారు. వాటి యొక్క మొత్తం సమయం ఎంత అంటే 43,20,000 సంవత్సరాలు. అలాంటి 22,000 చతుర్యుగాలు అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 2,000. అటువంటి చతుర్యుగాల కాలం ఆ బ్రహ్మదేవునికి ఒక రోజు. అటువంటి ఒక రోజు అయితే బ్రహ్మదేవుని ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు. మనకు సంవత్సరం అంటే 365 రోజులే. కానీ బ్రహ్మదేవునికి ఒక్క రోజే 2,000 చతుర్యుగాల కాలం అయితే మరి ఆయన వయస్సు 100 సంవత్సరాలు అంటే ఎంతకాలం ఉంటుందో ఊహించండి. అంతకాలం బ్రహ్మదేవుని జీవితం ఉంటుంది. ఇప్పుడు ఆయన వయస్సు ఎంత అంటే ఏ పూజ చేసినా కూడా మనం సంకల్పంలో ఏమని చెప్తాం? బ్రహ్మపరార్థకాలే అంటాం. పరార్థము అంటే 50 సంవత్సరాలు. అలాగా బ్రహ్మకు పరార్థద్వయం ఉన్నది అంటే 50 సంవత్సరాలు. ఇప్పుడు ద్వితీయ పరార్థే అని చదువుతాం అంటే 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. మొదటి రోజులో 2,000 చతుర్యుగాలు ఉన్నాయి. ఇది 28 శతమే అంటే 25వ చతుర్యుగం. అంటే ఆయనకి ఈ రోజులోనే ఇంకా ఎంతకాలం ఉందో లెక్క వేసుకోండి. ఈ 2,000 చతుర్యుగాల కాలంలో 1000 చతుర్యుగాలు బ్రహ్మదేవుడు మేల్కొని ఉంటాడు. 1000 చతుర్యుగాలు పడుకుని ఉంటాడు. సహస్రయుగ పర్యంతం అంటే 1000 చతుర్యుగాలు ఇక్కడ. యుగము అంటే చతుర్యుగము అని తీసుకోవాలి. బ్రహ్మణ ఆహా బ్రహ్మదేవునికి పొగలు. యుగ సహస్రాంతం రాత్రి. ఇంకొక 1000 చతుర్యుగాలు బ్రహ్మదేవుడికి రాత్రికాలం. ఇవన్నీ ఎవరికి తెలుసుట? అహోరాత్ర విదో జనాహ. జనాహ అంటే యోగులు. లోకాల గురించి వివరించే శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వారు ఈ కాలతత్వాన్ని వివరించారు. బ్రహ్మ యొక్క రాత్రి పగలులో ఏమవుతుంది? దాన్ని రాబోయే శ్లోకంలో మనం చూస్తాం. అవ్యక్తావ్యక్తయ సర్వా ప్రభవంత్యాహ రాగమే రాత్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని రాత్రి పగలలో ఏమవుతుంది? మన రాత్రి పగలలో ఏమవుతుందో అదే బ్రహ్మదేవుడు విషయంలో కూడా అవుతుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన పగలులో మనం లేవగానే వ్యవహారాలు చేస్తాం. లేసం కాలం మన ప్రారబ్ధం అంతా మొదలవుతుంది. అనేక సుఖ దుఃఖాలను మనం అనుభవిస్తాం. నిద్రపోతే ద్వైత ప్రపంచం లయమైపోతుంది. దేశకాల పరిచ్ఛిన్నం ఉండదు. వ్యవహారాలు మనం నడపం. అందువల్ల సుఖ దుఃఖాలన్నవి ఉండవు. అందువల్ల సుషుప్తిని నిర్వికల్ప అవస్థ అని అంటారు. కాకపోతే నేను నిద్రపోతే నాకు మాత్రమే బాహ్య ప్రపంచం లయమవుతుంది. ఇంకా మేలుకున్న వారికి బాహ్య ప్రపంచం అలాగే ఉంటుంది.
వాళ్ళ యొక్క వ్యవహారాలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ బ్రహ్మదేవుని విషయంలో ఆయన పడుకుంటే అది ప్రళయం అవుతుంది. మనం పడుకుంటే అది లయం, బ్రహ్మ పడుకుంటే ప్రళయం. సృష్టి మొత్తం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. నేను పడుకున్నప్పుడు నా ప్రపంచం అవ్యక్తంలోకి వెళుతోంది. నేను లేవగానే నా ప్రపంచం మళ్ళీ వస్తుంది. అది అవ్యక్తంలోకి వెళుతుంది కానీ నాశనం అవ్వదు. ఎందుకంటే నేను లేవగానే నా బెంగలు, నా సుఖదుఖాలు మళ్ళీ వస్తాయి. బ్రహ్మదేవుని నిద్రలో సృష్టి అంతా కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. రాత్యాగమే, బ్రహ్మదేవునికి రాత్రి వచ్చినప్పుడు సర్వావ్యక్తయా ప్రలీయతే, చరాచర ప్రాణులన్నీ కూడా లయమవుతాయి. ఎందులోకి? అవ్యక్త సంజ్ఞకే, అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. వైజ్ఞానిక శాస్త్రపరంగా కూడా పదార్థాన్ని నాశనము చెయ్యము, సృష్టించను లేము. పదార్థం శక్తిగా మాత్రమే మారుతుంది. అలాగే జగత్తు ప్రళయంలో అవ్యక్తంలోకి వెళ్ళి అవ్యక్తాత్ ప్రభవంతి, మళ్ళీ అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి వస్తుంది. ఆ విధంగా ప్రపంచం వ్యక్తం అవ్యక్తం అనే వృత్తంలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇది మన స్వప్న వృత్తాంతంలాగే ఉంటుంది. ఇవాల్టి మన స్వప్నం మన మనస్సులో అవ్యక్త రూపంలో ఉంటుంది. కలగన్నప్పుడు అది వ్యక్తం అవుతుంది. మళ్ళీ మన మనస్సులోకి అంటే అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అలాగే బ్రహ్మ సృష్టి కూడా అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చి మళ్ళీ వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరివేదన అంటూ 2వ అధ్యాయంలో ఇదే భావనను అక్కడ చూసాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే దీని నుంచి ఒక ఉపసిద్ధాంతం ఏర్పడుతుంది. నిజానికి జగత్తు సృష్టింపబడలేదు. వేదాంతం ప్రకారం సృష్టి అన్న పదం కూడా వాడకూడదు. జగత్తు అనాదిగా ఉన్నది. ఇంతకుముందు చూసినట్టుగా పదార్థాన్ని సృష్టించలేము, నాశనము చెయ్యలేము. ఇది ప్రకృతి సూత్రం. మరి అలా అయితే సృష్టి అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సృష్టి పదానికి బదులు వ్యక్తం అన్న పదాన్ని వాడాలి. అంతకుముందు కూడా జగత్తు ఉన్నది, కాకపోతే అది అవ్యక్త దశలో ఉండి తర్వాత వ్యక్తంలోకి వచ్చింది. దేనివల్ల వ్యక్తంలోకి వచ్చింది అంటే కాలం వల్ల. కాలం పదార్థంలోని అంతర్భాగం. కాలాన్ని పదార్థాన్ని విడదీయలేం. అందువల్ల అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చాయి అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అలా వ్యక్తం అవ్యక్తం వృత్తం అన్నది కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమేవ స పార్థ ప్రభవత్యాహరాగమే. జగత్తు అవ్యక్తంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వ్యక్తంలోకి వస్తే మరి జీవుల యొక్క పరిస్థితి ఏమిటి? జీవుల పరిస్థితి కూడా అంతే. అంటే జీవులు కూడా అవ్యక్తంలోకి వెళతాయి, మళ్ళీ వ్యక్తంలోకి వస్తాయి. జీవులు అలా అవ్యక్తంలో 1000 చతుర్యుగ యుగాలు ఉండి వాటి కర్మ ఫలానుసారంగా మళ్ళీ పుడతాయి. ప్రళయంలో అంటే అలా అవ్యక్తంలోకి వెళ్ళి మళ్ళీ వ్యక్తంలోకి రావడం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటే భగవంతుడు మనకు
ప్రళయ అనుభవాన్ని ప్రతి రాత్రి రుచి చూపిస్తున్నాడు. ఎలాగా అంటే మన సుషుప్తి అనుభవం ద్వారా. సుషుప్తిలో మన అహంకారం, మన జ్ఞానం, మన అజ్ఞానం, మన ఆనందం, మన దుఃఖం అన్నీ కూడా లయమవుతున్నాయి కదా. అవి నాశనం అవ్వవు, అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయంతే. అవి నాశనం అవ్వవు అని ఎలా తెలుస్తోంది అంటే, మనం లేవగానే మన అహంకారం, మన జ్ఞానం అన్నీ మళ్ళీ వస్తాయి కదా. ఈ భగవద్గీతను చదువుతూ ఇక నిద్ర వచ్చినప్పుడు ఒక పేజీ దాకా చదివి నిద్రపోయారనుకోండి, పుస్తకం మూసేసి, ఎక్కడ ఆపారో మీకు గుర్తుంటుంది కదా. లేచిన తర్వాత అక్కడి నుంచే మళ్ళీ చదవడం మొదలు పెడతారు. అలా గనక గుర్తుండకపోతే ఎప్పటికీ మొదటి పేజీ నుంచే చదవాల్సి ఉంటుంది. అంటే నిద్రలో మన జ్ఞానం నాశనం అవ్వలేదు, అవ్యక్త స్థితిలో ఉంది అంతే. అలాగే ప్రళయంలో కూడా అన్ని జీవరాశులు అవ్యక్తంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సృష్టిలో వస్తాయి. సహ ఏవ అయం భూతగ్రామ, ఇవే జీవ సముదాయం. అవ్యక్తంలోకి వెళ్ళి మళ్ళీ అవే జీవులు కొత్త సృష్టిలో వ్యక్తమై వస్తాయి. భూత్వా భూత్వా, మళ్ళీ మళ్ళీ వస్తాయి. మళ్ళీ మళ్ళీ అని 2 సార్లు చెప్పడం వల్ల అది ఒక నిరంతర వృత్తం అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రళయంలో మళ్ళీ మళ్ళీ ఇవే ప్రాణులు అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. అంటే దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటి అంటే, కొత్త జీవి ఏది కూడా సృష్టింపబడడం లేదు. ఉన్న జీవులే వృత్తంలో తిరుగుతూ ఉన్నాయి, కొత్తగా జీవులు పుట్టడం లేదు. అంటే మనుష్యుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది, అవునా కాదా? మరి దీనికి ఏమిటి జవాబు? మన జనాభా సంఖ్య పెరుగుతోంది అన్నప్పుడు మన మానవ జాతి సంఖ్యను మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాం. కానీ శాస్త్రం ప్రకారం జీవులు అంటే అన్ని రకాల జీవరాశులు. జీవరాశుల్లో 14 లోకాల్లో ఉన్న దేవతలు, అసురులు వస్తారు, చీమలు, దోమలు కూడా వస్తాయి. కాబట్టి జీవరాశుల సంఖ్య ఏమీ మారదు. మానవ జాతి సంఖ్య మారవచ్చు కానీ జీవరాశి సంఖ్య మారదు. దీనికి జవాబు చిన్మయానంద స్వామి హాస్యంగా చెప్తూ ఉండేవారు. అంతకుముందు దట్టమైనటువంటి అడవులు చాలా ఉండేవి. వాటిలో అనేక పులులు, సింహాలు, కొండ చిలువలు హాయిగా నివసించేవి. కానీ మనిషి ఆ అడవులన్నింటినీ కొట్టివేయడంతో ఈ పులులు, సింహాలు, కొండ చిలువలు ఇవన్నీ కూడా మానవ జన్మని ఎత్తాల్సి వచ్చింది. అందువల్ల కొత్త జీవి పుట్టే ప్రసక్తే లేదు అని అంటారు. కొత్త జీవి పుడితే ఇంకొక సమస్య వస్తుంది. కొత్త జీవిని కొత్తగా సృష్టించాలి అంటే ఆ జీవికి ఎటువంటి శరీరం ఇవ్వాలి? భగవంతునికి ఇది పెద్ద సమస్య అవుతుంది. భగవంతుడు మన గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మను బట్టి మనకు తర్వాత జన్మను ఇస్తాడు. మన కర్మఫలాలను బట్టి మనకు మనుష్య శరీరాన్ని ఇవ్వాలో పశు శరీరాన్ని ఇవ్వాలో నిర్ణయిస్తాడు. మన కర్మఫలదాత అయినటువంటి ఈశ్వరుడు ఆ విధంగా కొత్త జీవుణ్ణి సృష్టించాలి అంటే అతనికి పాత కర్మలు లేనప్పుడు దేని ఆధారంగా సృష్టిస్తాడు? ఆయనకి ఏదో తోచినట్టు సృష్టిస్తాడు అంటే భగవంతుడు పక్షపాతం చూపించినట్టు అవుతుంది కదా. అందువల్ల మన ఈ శరీరం భగవంతుడు తనకు తోచినట్టుగా ఎక్కడో దూరంగా కూర్చుని ఏదో చేసి పడేస్తే ఇక్కడకు వచ్చింది కాదు. ఈ శరీరం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల వల్ల వస్తుంది. మనం చేసుకున్నటువంటి కర్మఫలాల వల్ల ఈ శరీరం వస్తే మొదటి సృష్టి మాట ఏమిటి? మొదటి జన్మకి
పాత కర్మలు ఉండవు కదా అంటే శాస్త్రం ప్రకారం అసలు మొదటి సృష్టి అంటూ ఏదీ లేదు. సృష్టి ఒక వృత్తాకారంలో జరుగుతోంది. అది ఒక సరళ రేఖలో జరిగితే మొదటి స్థానం ఉంటుంది. వృత్తంలో ఎక్కడ మొదలు పెట్టామో చెప్పలేం కదా. అందువల్ల జీవులు అనాది, అనాద్య విద్యా వాసనయా ప్రవర్తంతే అస్మిన్ మహతి సంసార చక్రే విచిత్రాభి కర్మగతిభిః విచిత్రాసు యోనిషు పునః పునరేకదా జనిత్వా కేనేపి పుణ్యకర్మ విశేషేణ ఇదానేంత మనుష్యే ద్విజజన్మ విశేషం ప్రాప్తవంతః మమ. జీవులు అనాది, కొత్త జీవులు ఏమీ పుట్టలేదు. అవే జీవులు వ్యక్తంలోకి అవ్యక్తంలోకి మారుతూ ఉంటాయి. అందువల్ల సహ ఏవా అన్నాడు కృష్ణ పరమాత్మ. అవే భూత్వా భూత్వా ప్రలీయతే, మళ్ళీ మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు? రాత్యాగమేవ సహ, రాత్రి ప్రారంభ కాలంలో లీనమవుతాయి. ఎలాగా? అవసహ, నిస్సహాయంగా. అర్థ ప్రభవతి అహరాగమే. ఓ అర్జున, మళ్ళీ పగలు పుడతాయి. మనం కూడా ఏదైనా ఎగ్జిబిషన్లో మనంతట మనం ఉత్సాహంగా మెర్రీ గో రౌండ్ ఎక్కుతాం. అందులో కేరింతలు కొడతాం. కొంచెం సేపు అయ్యాక దాన్ని తిప్పేటువంటి అతను అక్కడ లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనం అలా అందులో తిరుగుతూనే ఉండాలి అని తెలిస్తే మన పరిస్థితి ఏమిటి చెప్పండి? మెర్రీ గో రౌండ్ కాస్త సారీ గో రౌండ్ అవుతుంది. అలాగే మనం చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల ఫలితంగా పునరపి జననం పునరపి మరణం అనేటువంటి ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉండాల్సిందే. పరిమిత ఫలాల కోసం ఆశించినంత కాలం ఈ వృత్తంలో పడి తిరగక తప్పదు. పరస్తస్మాస్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యతు న వినశ్యతి. ఇంతవరకు పరిమిత ఫలితాల గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. పదార్థంలో కాలతత్వం ఉంటుంది అని చూసాం. అవ్యక్తం నుంచి వ్యక్తానికి, వ్యక్తం నుంచి అవ్యక్తానికి పదార్థం మారుతూ ఉంటుంది అని చూసాం. వీటిని ఇంకో పదజాలంతో చూస్తే అవ్యక్తాన్ని కారణ ప్రపంచమని, వ్యక్తాన్ని కార్యప్రపంచమని అంటారు. కార్యప్రపంచాన్ని మాయా అని కూడా అంటారు. మాయ ఒక కాలంలో వచ్చి ఇంకో కాలంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ కారణ ప్రపంచం, కార్యప్రపంచాలకు భిన్నంగా మూడవ అంశాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు. దాన్ని కార్యకారణ విలక్షణ చైతన్యము అని అంటారు. ఈ చైతన్యం అవ్యక్తాన్ని చూస్తుంది, వ్యక్తాన్ని కూడా చూస్తుంది. పదార్థం అవ్యక్తం నుంచి వ్యక్తానికి, వ్యక్తం నుంచి అవ్యక్తానికి మారుతుంది. కానీ చైతన్యం ఈ రెండింటికి భిన్నంగా ఉండి వీటిని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే చూసే వ్యక్తి చూడబడే వస్తువుకి భిన్నంగా ఉంటాడు. ఇది అర్థం కావాలి అంటే మన అవస్థాత్రయం గురించి చూడాలి. సాక్షి చైతన్యాన్ని అవస్థాత్రయ సాక్షి అని అంటారు. జాగ్రత్తావస్థలో బాహ్య ప్రపంచం, దేశం, కాలాలను మనం అనుభవిస్తాం. స్వప్నావస్థలో స్వప్న ప్రపంచం, స్వప్న దేశ కాలాలను అనుభవిస్తాం. సుషుప్తి అవస్థలో ప్రపంచం, దేశం, కాలం అన్నీ కూడా లయమైపోతాయి. ఈ మూడు అవస్థలను సాక్షిగా చూస్తున్నది ఒకటి ఉన్నది. అదే సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యానికి
మనస్సు జాగ్రత్త అవస్థలో వ్యవహారాలు నడుపుతుందని తెలుస్తుంది. మనస్సు స్వప్నావస్థలో కలలు కంటుంది అని తెలుస్తుంది. సుషుప్తిలో మనస్సు నిద్రపోతుంది అన్నది కూడా తెలుస్తుంది. బాగా నిద్రపోయానని నాకు తెలుసు. నేను అవస్థాత్రయ సాక్షి చైతన్యాన్ని. దేశకాల పరిమితులు శరీరానికి మనస్సుకు ఉన్నాయి, కానీ సాక్షి చైతన్యమైనటువంటి నాకు దేశకాల పరిమితులేమీ లేవు. నేను దేశకాలాతీతుణ్ణి. ఈ సాక్షి చైతన్యమే భగవంతుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మను 7వ అధ్యాయంలో పరాప్రకృతిగా అభివర్ణించాడు కృష్ణ పరమాత్మ. మరైతే మనం భగవంతుడికి ఆపాదించేటువంటి అనేక గుణాల మాట ఏమిటి? అయితే స్థూల బుద్ధి ఉన్న మనస్సుతో మొదట్లోనే నిర్వికార చైతన్యాన్ని తెలుసుకోలేం. కాబట్టి శాస్త్రం ఒక సగుణ రూపాన్ని ఇచ్చింది. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుం అనీశ్వర ఏ మందంతే అనుకంపయతే సవిశేష నిరూపణై. మానవ బుద్ధి దేశకాలాలకు అతీతంగా ఉన్నదాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి బుద్ధి సూక్ష్మంగా అయ్యేంత వరకు భగవంతునికి నామరూపాలు ఇవ్వాలి. అందువల్ల కృష్ణుని గాను రాముని గాను కొలిచినా సరే చివరికి భగవంతుడు ఎవరు అంటే శుద్ధ చైతన్య స్వరూపము అని చెప్పగలగాలి. ఆ శుద్ధ చైతన్య స్వరూపంతో ఐక్యం అర్థం చేసుకోవాలి. అదే మన ఆధ్యాత్మిక విజయం. అందువల్ల ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. పరః తస్మాత్ అవ్యక్తాత్ అన్యః అవ్యక్తః. అవ్యక్తం కంటే విలక్షణమైనది ఇంకొకటి ఉన్నది. మనం ఇప్పటిదాకా 3 అంశాలను చూసాం. వ్యక్త వస్తువు, వ్యక్త వస్తువు, ఈ రెండింటికి విలక్షణమైనటువంటి చైతన్యం లేదా బ్రహ్మ లేదా పరమాత్మ. అందువల్ల అన్యః అవ్యక్తః అంటే అవ్యక్తానికి భిన్నంగా ఉన్న చైతన్యతత్వం. దాని స్వరూపం ఏమిటిట? సనాతనః, కాలాతీతమైనది. ఏ వస్తువుని తీసుకున్నా సరే దానికి ఒక కాలపరిమితి ఉంటుంది. ఒక్క చైతన్యం మాత్రమే కాలాతీతమైనది. అన్ని వస్తువులను కాలం కబళించి వేస్తే చైతన్యం మాత్రం కాలం యొక్క రాకపోకలకు సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. సుషుప్తిలో కూడా అనాత్మ గాఢ నిద్రలోకి వెళ్ళడం సాక్షి చైతన్యం చూస్తుంది, కానీ అది నిద్రపోదు. సాక్షి కూడా నిద్రపోతే నేను గాఢంగా నిద్రపోయాను అని చెప్పగలిగేది ఎవరు? అందువల్ల సనాతనః అంటే కాలాతీతం. ఎక్కడుంది అటువంటి చైతన్యం? యః సహ సర్వేషు భూతేషు నశ్యతు న వినశ్యతి. అన్ని జీవులు నశించినా కూడా చైతన్యం నశించదు. నశించడం అంటే అవ్యక్తంలోకి వెళ్ళడం. చైతన్యం ఎక్కడుంది అంటే చైతన్యం ఆకాశంలో ఏమీ లేదు. నిజానికి ఆకాశమే చైతన్యంలో ఉంది. ఉపనిషత్తుల్లో దీన్ని 3 దశల్లో చూస్తాం. దీనికి ఆకాశ ఉదాహరణ చూస్తాం. ఆ 3 దశలు ఏమిటి అంటే, 1 ఈ గదిలో ఆకాశం ఉన్నది. 2 ఆకాశంలోనే ఈ గది ఉన్నది. ఆకాశం ఈ గదిలోనే కాదు బయట కూడా ఉన్నది. 3వది నిజానికి ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయి. ఆకాశం అంటే స్పేస్ అని చూసాం. ముందు ఆకాశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ గదిలో ఆకాశం ఉంది అని అంటాం. ఆ తర్వాత ఈ గదిలో స్థలం చాలకపోతే బయట కూడా ఖాళీ ప్రదేశం ఉంది, అక్కడ కూర్చోండి అని అంటాం.
ఆ తర్వాత ఎవరో చెప్తారు, అసలు ఇదంతా ఒకప్పుడు ఖాళీ ప్రదేశమేనండి, ఇప్పుడు ఈ ఖాళీ ప్రదేశంలో ఆకాశాన్ని అంటేటువంటి బిల్డింగ్లన్నీ వచ్చాయి అని అంటారు. ఇదే సూత్రాన్ని చైతన్యానికి అన్వయించి చూడాలి. నాలో చైతన్యం ఉంది, నాలోనే కాదు బయట కూడా చైతన్యం ఉన్నది. నిజానికి చైతన్యంలోనే అన్ని జీవరాశులు ఉన్నాయి అని. ఈ జీవరాశులతో పాటు కాలం, దేశం కూడా వస్తాయి. అందువల్ల చైతన్యంలోనే ఆకాశం ఉంది, అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి అంటే ఇప్పుడు ఆకాశం కూడా చైతన్యంలోనే ఉంది అంటే ఏమిటి అర్థం? అంటే చైతన్యానికి దేశ పరిమితి లేదు, అది సర్వవ్యాపకం. అందువల్ల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే జవాబు చెప్పలేం. దేవుడు ఎలా పనిచేస్తాడు అన్నా కూడా జవాబు చెప్పలేం. ఎలా పనిచేస్తాడు అంటే కార్యకారణ సంబంధాన్ని తీసుకురావాలి. కార్యకారణాలకు కాలం, దేశం వస్తాయి, కానీ చైతన్యం కార్యకారణ విలక్షణం. అందువల్ల భగవంతుని విషయంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎందుకు అలాంటి విషయాలేమీ అడగలేం. ఎందుకంటే వీటన్నింటికీ దేశకాల వివరణ కావాలి. భగవంతుడు దేశకాలాలకు అతీతుడు. ఈ విషయాన్ని ఇంతకంటే వివరంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పడు. అది ఉపనిషత్తుల్లోని ముఖ్యాంశం. కానీ భగవద్గీత ఉపనిషత్తుల సారం మాత్రమే. అందుకని విషయాన్ని మరీ లోతుగా ఇక్కడ చెప్పడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్ అని కఠోపనిషత్తులో వస్తుంది. భగవంతుడు ధర్మ అధర్మాలకు అతీతుడు, కర్మ అకర్మలకు అతీతుడు. అటువంటి భగవంతుని దగ్గరకు వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళాలి అన్నా కూడా సమస్యే, ఎందుకంటే అది క్రియాపదం. మళ్ళీ దేశకాలాలు అందులోకి వచ్చేస్తాయి. భగవంతుని దగ్గరకు ప్రయాణం చేసి వెళ్ళాలనే అర్థం వస్తుంది. నిజానికి వేదాంతంలో ఏ క్రియాపదం వాడినా సరే అది తప్పే అవుతుంది. క్రియాపదం కాలాన్ని సూచిస్తుంది. భగవంతుడు దేశ కాలాలకు అతీతుడు కదా, అది అర్థం చేసుకోవాలి. అవ్యక్తక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. కృష్ణ పరమాత్మ చైతన్యం గురించి ఇంకా కొన్ని వివరాలు చెప్తున్నాడు. చైతన్యం అంటే అవ్యయం, వ్యయాలకి భిన్నంగా ఉన్నది అని చూసాం. అందుకని ఈ చైతన్యానికి అవ్యక్తం 2 అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అవ్యక్తః అక్షరః ఇతి ఉక్తః. ఈ అవ్యక్తం 2ను అక్షరం అని అంటారు. ఇంతకు ముందు కూడా చూసాం, పరాప్రకృతిని ముండకోపనిషత్తులో అక్షర బ్రహ్మ అంటారని. అథ పరాయయా తదక్షరం అధిగమ్యతే. అక్షరపదాన్ని అక్షరాలా తీసుకుంటే నాశనం లేనిది. నాశనం లేనిది అంటే కాలంలో శాశ్వతంగా ఉంటుంది అని కాదు అర్థం. నాశనం లేనిది అంటే కాలాతీతమైనది అని అర్థం. ఇటువంటి చైతన్య స్వరూపం ఏమిటి అంటే యత్ తద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు స్తోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా అని ముండకోపనిషత్తు మంత్రం. అంటే ఈ అక్షర బ్రహ్మను ఇంద్రియాలతో పట్టుకోలేం, దానికి కూడా ఇంద్రియాలు లేవు. తత్ పరమాం గతిం ఆహుహు. అటువంటి బ్రహ్మను పొందడమే పరమగతి అని అంటారు. అప్పుడే ఎదుగుతారు.
అయితే ఏ లోకానికి వెళ్ళినా అంటే వైకుంఠానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, బ్రహ్మలోకానికి వెళ్ళినా వాటికి దేశకాల పరిమితులు ఉన్నాయి. అందువల్ల ఏదైనా లోకానికి వెళ్ళడం మోక్షం కాదు. అయితే మరి మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మ దగ్గరకు వెళ్ళడం. వెళ్ళడం అంటే మళ్ళీ అక్షరాల వెళ్ళడం అని కాదు, బ్రహ్మను పొందడం. బ్రహ్మను పొందితే ఏమవుతుంది? యం ప్రాప్య న నివర్తంతే, ఆ పరమధామాన్ని చేరిన వారు తిరిగి రారు. మళ్ళీ చేరినవారు అంటే అక్షరాలా చేరినవారు అని కాదు అర్థం. చేరడంలో ప్రయాణం ఉండకూడదు. ప్రయాణం ఉందంటే కాలం దేశం పరిధిలోకి వచ్చినట్టు. మరి బ్రహ్మను చేరాలి, కానీ ప్రయాణం చెయ్యకూడదు. ఎలాగా? అది ఒక్క మార్గంలోనే సాధ్యం. బ్రహ్మ నాకు ఎక్కడో భిన్నంగా లేడు. బ్రహ్మ అంటే సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యాన్ని నేనే అని జ్ఞానపరంగా బుద్ధిలో తెలుసుకోవాలి. జ్ఞానేనైవ బ్రహ్మ ప్రాప్తి అంటే జ్ఞానం వల్ల నేను బ్రహ్మను చేరుతానా అని అడగకూడదు. జ్ఞానం వల్ల బ్రహ్మను చేరను. జ్ఞానం వల్ల బ్రహ్మ నాకు ఎక్కడో దూరంగా ఉన్నాడనే అపోహ తొలగిపోతుంది. ఇవన్నీ కూడా వేదాంత ప్రాథమిక సూత్రాలు. తత్ మమ పరమం ధామ, అది అంటే చైతన్యమే నా ఉన్నత స్థాయి. ధామం అంటే అక్షరాలా తీసుకుంటే స్థానం. మళ్ళీ అది కాల దేశం పరిమితిలోకి వస్తుంది. అందువల్ల ఇక్కడ స్థానం అంటే స్వరూపం. రామ కృష్ణ రూపాలు నా అపరా ప్రకృతి రూపాలు. అవి దేశకాల పరిధిలోకి వస్తాయి, కానీ చైతన్యం నా అపరా ప్రకృతి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. చైతన్యం దేశ కాలాలకు అతీతం. అందువల్ల అపరా ప్రకృతితో మనం మొదలు పెట్టాలి, కానీ ఎప్పుడో అప్పుడు ఒకప్పుడు పరాప్రకృతికి వచ్చి తీరాలి. పురుష సపరం పార్థ భక్త్యా లభ్యస్తనన్యయా యస్యాంతస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. ఇందులో కూడా దేశకాలాలకు అతీతమైనటువంటి పరాప్రకృతి గురించి చూస్తాం. పార్థ సహ పరహ పురుష. ఓ పార్థ, ఈ చైతన్యాన్ని పరమ పురుషుడు అని అంటారు. చైతన్యం అంటే అవ్యక్తం 2 అని చూసాం కదా. పురుష అంటే 2 అర్థాలు చూసాం. సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం ఒక అర్థం. యస్య అంతస్థాని భూతాని, సమస్త జీవులు ఆ బ్రహ్మలోనే అంతర్గతాలై ఉన్నాయి. దానిని 3 దశల్లో నేర్చుకోవాలి అని చూసాం. బ్రహ్మ, చైతన్యం, ఆత్మ ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. చైతన్యం నాలో ఉంది. 2 నాలోనే కాదు బయట కూడా ఉంది. 3 నిజానికి చైతన్యంలోనే అన్నీ ఉన్నాయి అని చూసాం. ఇక్కడ ఈ వాక్యంలో ఈ 3వ దశ చూస్తున్నాం. చైతన్యంలోనే అన్ని జీవులు ఉన్నాయి. విశ్వాధారం గగన సదృశం. చైతన్యం విశ్వానికి ఆధారం, ఆకాశం లాంటిది. చైతన్యం గురించి మాట్లాడేటప్పుడు అక్కడితో ఆగిపోవాలి. మళ్ళీ మేఘవర్ణం అన్న పదానికి వెళ్ళకూడదు. అది అపరా ప్రకృతి వర్ణన అయిపోతుంది. మన ప్రార్థనల గొప్పదనమే అది. ఏ సహస్రనామం తీసుకున్నా సరే సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మల వర్ణన లేదా అపరా ప్రకృతి, పరాప్రకృతుల వర్ణన ఈ 2 కలిసి ఉంటాయి. ఏన సర్వమిదం తతం, ఈ చైతన్యం వల్లనే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నది. జగత్తులో దేని ఉనికి గురించి మాట్లాడాలన్నా కూడా చైతన్యం కావాలి. చైతన్యం అంటే జ్ఞానం అన్న అర్థం వస్తుంది. ఆత్మ నిర్వచనం ఏమిటి? సత్ చిత్ ఆనందం.
సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఎరుక. సత్ చిత్ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఒక వస్తువు యొక్క ఉనికి గురించి మనం మాట్లాడాలి అంటే దాని గురించినటువంటి ఎరుక ఉండాలి కదా. అలాగే ఒక వస్తువు గురించి ఎరుక ఉండాలి అంటే దానికి ఉనికి ఉండి తీరాలి. అందువల్లే ఏనా అంటే ఈ చైతన్యం, ఈ చైతన్యమే జగత్ అంతా ఉంది, దాన్నే బ్రహ్మ అంటారు. కానీ ఈ పరాప్రకృతికి రావాలి అంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. భాగవతంలో దశమ స్కందం ఆకర్షించినంతగా ఈ పరాప్రకృతి వర్ణన మనల్ని ఆకర్షించదు. భాగవతంలో దశమ స్కందంలో భగవంతుని రాసలీలలు, రాక్షస సంహారాలు మనం చూస్తాం. దానితో పోలిస్తే ఈ జ్ఞానం అంతా కూడా తలపై ఎన్నో అడుగులు ఎత్తు నుంచి వెళ్ళిపోయినట్టు, అంటే బౌన్సర్ వేస్తే బాల్ పైనుంచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది, అంటే తలలో దూరదు. ఎవరైనా అలా అనుకున్నట్లయితే నిరాశపడద్దు, ఇది కూడా మీకు బాగా అర్థమవుతుంది. కాకపోతే దాని మీద తపన ఉండాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అనన్యయా భక్త్యా లభ్య, అనన్య భక్తి చూపిస్తే లభ్యమవుతుంది అని అంటున్నాడు. పరాప్రకృతి తప్ప తక్కినదంతా కూడా కాలపు కోరల్లో చిక్కుకుని నాశనమవుతాయి అని అర్థం చేసుకుని పరాప్రకృతి వైపుకి మొగ్గు చూపిస్తే మీరు నిష్కామ భక్తులు లేదా ముముక్షువులు అవుతారు. ఈ తీవ్రమైనటువంటి తపనతో సగుణ భక్తిని కొనసాగించండి. వీలున్నంత త్వరలో మీరు నిర్గుణ భక్తికి ఎదిగే అర్హతను పొందుతారు. అనన్యయా భక్త్యా లభ్య అంటే నిష్కామ భక్తి వల్ల ఆ నిర్గుణ బ్రహ్మను పొందుతాడు. నిర్గుణ బ్రహ్మను పొందుతాడు అంటే పరంపరయా మోక్షం అని కలుపుకోవాలి. చాలాసార్లు చూసాం, ఉపాసకుడు జీవన్ముక్తిని పొందడు, జీవన్ముక్తిని సాక్షాత్ మోక్షం అని అంటారు. ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర జ్ఞానాన్ని పొంది అక్కడ మోక్షాన్ని పొందుతాడు. దాన్ని క్రమముక్తి అని అంటారు. దాన్ని పరంపరయా మోక్షం అని అంటారు. ఇప్పటి వరకు అంటే 15 నుంచి 22 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ 2 రకాల మానవ లక్ష్యాలను పోల్చి చెప్పాడు. ఒకటి కర్మ వల్ల పొందే ఫలం, రెండవది నిష్కామ ఉపాసన వల్ల పొందే ఫలం. కర్మ అంటే అనేక లౌకిక వైదిక కర్మలు, అనేక స్మార్త శ్రౌత కర్మలు. కృష్ణ పరమాత్మ కర్మఫలం అశాశ్వతమని, నిష్కామ ఉపాసన ఫలం శాశ్వతమని చూపించాడు. ఈ అధ్యాయంలోని తర్వాత అంశం 2 మార్గాలు, 2 రకాల సాధకుల గురించి తెలియజేస్తాడు కృష్ణ పరమాత్మ. వాటిని తరువాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.